మనం ఏవైతే చర్చలు చేస్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో దాని ద్వారా పరలోకం గుర్తుకొస్తుందా, రావటం లేదా? ఒకరోజు అయిపోయింది, పరలోకం గురించి చర్చ రాలేదు. 2 రోజులు అయిపోయింది, పరలోకం గురించి చర్చ రాలేదు. వారం అయిపోయింది, పరిశీలన చేసుకోండి. ఎక్కడికి వెళితే పరలోకం గుర్తుకు వస్తుంది? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీకు పరలోకం గుర్తుకు రావాలంటే తిన్నగా శ్మశానానికి వెళ్ళండి. అక్కడ చూడండి, మీకంటే బలవంతులు, మీకంటే జ్ఞానవంతులు, మీకంటే డబ్బున్నవారు ప్రతి ఒక్కరూ కూడా భూమి పైన లేరు, భూమి కింద ఉన్నారు. మనం కూడా ఎక్కడికి రావాలి? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. కాబట్టి మనం ఏం చేయాలి? పరలోకం గుర్తుకు వచ్చే విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఖురాన్ ఉంది, ఖురాన్ తీసుకొని ఖురాన్ చదవండి. అల్లా స్వర్గంలో ఎలాంటి అనుగ్రహాలు మనకు ప్రసాదిస్తాడు, నరకంలో ఎలాంటి శిక్షలు ఇస్తాడు, పరలోకంలో అల్లా మనల్ని ఎలా ప్రశ్నిస్తాడు, ఇలా పరలోకానికి సంబంధించిన అన్ని విషయాలు మీరు చదువుతూ ఉన్నారనుకోండి, అప్పుడు కూడా పరలోకం గుర్తుకొస్తుంది.